ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల వద్ద గేట్లకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెర్మబొజ్జు పూజలు చేసి సాగునీటిని విడుదల చేశారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం మరమ్మతులు చేయకుండా వదిలేసిందని ఎమ్మెల్యే ఆరోపించారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 9.42 కోట్ల రూపాయలతో అన్ని మరమ్మతులు పూర్తి చేయించి ట్రయల్ రన్ చేశామని చెప్పారు. ఇవాళ కుడి ఎడమ కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరూ కూడా భయభ్రాంతులకు గురి కావద్దని, కడెం ప్రాజెక్టుకు ఎటువంటి ప్రమాదం జరిగే అవకాశాలు లేవని తెలిపారు. ఈ కడెం ప్రాజెక్టు విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. కడెం ప్రాజెక్టు ప్రమాదంలో పొంచుంది, కడెం ప్రాజెక్టు తెగిపోతుంది అనే ఆందోళన నుంచి రైతులందరూ కూడా విరమించుకోవాలి. తప్పకుండా కడెం ప్రాజెక్టు తోటి ఎలాంటి ప్రమాదం లేదు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్ట్, ఏదో కేసీఆర్ కేటీఆర్ కట్టిన ప్రాజెక్ట్ కాదు. వాళ్ళు కట్టిన ప్రాజెక్టులో మీరు చూశారు, మరి ఏ రకంగా కుంగిపోయినా ఏం జరిగిందో మీ అందరికి తెలిసిన విషయమే. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్ట్ కాబట్టి దీంతో ఎలాంటి ప్రమాదం లేదు. మరి గేట్లన్నిటి కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించడం అనేది జరిగింది. మరి ఈరోజు రైతులందరూ కూడా సాగు చేయడానికి మరి నీటిని విడుదల చేయడం అనేది జరిగింది. మరి ఈ యొక్క గేట్ల మరమ్మతుల కోసం మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రేమ్ సాగర్ గారు కావచ్చు, నేను కావచ్చు, మేము రిక్వెస్ట్ పెట్టడం అనేది జరిగింది. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా స్పందించి తప్పకుండా దాని యొక్క మరమ్మతులు చేయాలని అనుకున్నారు. మరి ఒక నెల రోజుల క్రితం కూడా గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన ఈ ప్రాజెక్టును చూసే ఆస్కారం ఉండే, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఈ ప్రాంతానికి రాలేకపోయారు. మేము కోరుకున్నది ఒకటే, రైతుల్ని రాజు చేయడం మా యొక్క ప్రభుత్వం ఒక లక్ష్యం. మరి ఈ కడెం ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి కనీసం మొన్నటి వరకు కూడా దీని యొక్క మరమ్మతులు ఎలాంటి న్యాయం చేయాలి కదా. గతంలో కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా మరమ్మతులు చేయాలి కదా. మరి ఎందుకు 10 సంవత్సరాల్లో ఎందుకు మరమ్మతులు చేయలే? కనీసం గ్రీసు కూడా డబ్బులు ఎందుకు ఇవ్వలే? మరి ఇక్కడ కనీసం సిబ్బందికి కనీసం వాళ్ళకి రిక్రూట్మెంట్ ఎందుకు చేయలేకపోయారు? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మరి రైతుల యొక్క కోరిక ఆకాంక్ష మేరకు మరి మేము ఈ ప్రాంత వాసులుగా ఈ ప్రాంతాన్ని కాపాడాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే మరి 9,46,00,000ని మరి శాంక్షన్ చేయడం అనేది జరిగింది. దాంతో ఈ యొక్క గేట్లన్నీ కూడా మరమ్మతులు చేయడం అనేది జరిగింది. మరి కొన్ని వార్తాపత్రికలు మీడియా ఛానల్ ప్రచారం చేస్తున్నాయి,